హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫామ్ ల్యాండ్ చూస్తున్నామండి. మామిడి తోట చూస్తున్నాం. ఇది గజపతి నగరం దగ్గరలో ఉంది. టోటల్గా 14 ఎకరాలండి. 14 ఎకరాలు కూడా మీరు వీడియోలో చూస్తున్నట్టు చాలా మంచిగా పెరిగిన మామిడి తోట. మరి ఎక్కువ ఏజ్ కాకుండా, అంటే ముదర చెట్లు కాకుండా మంచి కాపు కాసే ఏజ్లో ఉన్న మామిడి తోట మీకు చూపిస్తున్నాం. సో 2 సోలార్ బోర్లు చూసారు కదా, ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. అంత ఫ్లాట్గా ఉంటుందండి. సో గెస్ట్ హౌస్కి కానీ మీకు ఇన్వెస్ట్మెంట్కి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎకరా వచ్చి 26,50,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ కూడా, ఎంతో కొంత నెగోషియేషన్ ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే చూడండి, ప్లాంటేషన్ అంతా చాలా నీట్గా చేశారు. చాలా ఫ్లాట్గా ఉందండి మామిడి తోట అంతా. సో ఫ్రెండ్స్, అంటే అది ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి ఒక 90 కిలోమీటర్స్ వస్తుందండి. వైజాగ్ సిటీ నుంచి మనకి 90 కిలోమీటర్లు వస్తుంది అన్నమాట. చాలా సింపుల్ అండి. వెళ్ళాం కూడా మనం ఎక్కడో ఇరుకు రోడ్లోనో లేకపోతే విలేజ్ రోడ్లోనో వెళ్ళేది కాదు. ఇది జస్ట్ హైవే, నేషనల్ హైవే ఉంది కదా, రాయ్పూర్ హైవేలో వెళ్ళి అక్కడ నుంచి విలేజ్ రోడ్డు, అది కూడా చాలా పెద్ద రోడ్డేనండి. ఆ రోడ్ నుంచి మనకి ఈ సైట్ ఒక 500 to 800 మీటర్స్ దూరంలో ఉంటుందండి. మన సైట్ వరకు కూడా అక్కడ రోడ్ అనేది అఫీషియల్ రోడ్ అయితే సైట్ వరకు ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, విజిట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఏ ఏరియాలో 3 ఎకరాలు 10 ఎకరాలు కూడా ఉందండి. సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మినిమం 23 లక్షల నుంచి 35 లక్షల లోపు ఎకరం ఇక్కడ దొరుకుతుందండి. తార్ రోడ్ ఫేసింగ్, డైరెక్ట్ ఫేసింగ్ అయితే మీకు 35 lakhs అండి. మామిడి తోట చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.